ఏమిటి బావా ఇది? నీతో డ్యూయట్ పాడడం కోసం ఈ ఊరు వచ్చినట్టు ఒక పాట పాడేసి బస్ ఎక్కించేస్తున్నావు. తొందరగా పెళ్లి చేసుకో బావా. నేను ఇక్కడే ఉండిపోతాను. నాకు ఈ ఊరు నచ్చింది. ఇది రోడ్డు. ఇక్కడ పెళ్లి శోభనం వగేరాలు చేసుకోకూడదు. నువ్వేం మాట్లాడవే? నేనేం మాట్లాడినా నీకు సుత్తేగా. ఇలాంటి సమయాల్లో మాట్లాడొచ్చుగా. ఒరేయ్ బాబు, అమ్మమ్మ బస్సు త్వరగా రా. బస్సు పద. స్టాప్ 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 స్టాప్. ఆపండి ఆపండి. రండి రండి రండి. కొంచెం ఆపండి సార్. రండి రండి. ఎక్కండి. అదేమంటుందో పంపిస్తాలే. ఇదిగో ఏది పెట్టి. అది పెట్టు. టాటా. అయ్యో, నేను ఎక్కలేను. బస్ ఆపయ్యా, బస్ నువ్వు ఎక్కు. మరి? ఇదేమన్నా నీ సొంత బస్సు అనుకుంటున్నావా? అంటారంటండి వాళ్ళు ఎక్కకపోతే. రైట్ రైట్. ఉంటాను బావా. యమధర్మరాజు లాంటి ఎదురుగా నిలబడితే లెక్క లేకుండా నోట్లు లెక్క పెట్టుకుంటున్నావా? ఆదివారం మామూలు అక్కడ పెట్టు. చెప్పేది నీకే. మస్తానగడి తొత్తులు వస్తే 100కి వేయిస్తా. నేనంటే అంత తేలికైపోయినా కొట్టు నేలమట్టం చేస్తా. కొట్టించు నూరు. రే ముసలోడా, నిన్ను 4 ముక్కలుగా నరికి 4 దిక్కులకి ఇసిరేస్తా. జాగ్రత్త. ఒరేయ్, కాసేపు నోరు మూసుకోరా. లెక్క తప్పిపోయాను. ఊర కుక్కలుగా ఊరికే అరుస్తావు. ఆ బండకత్తి అక్కడి నుంచి తీస్తావా? నీ నెత్తి మీదకే విసిరేయమన్నావా? రండి బాబు రండి. ఈ సన్నాసులున్నారు చూశారు. పులిని చూసి వాత పెట్టుకున్న గుంటరక్కలు. ఉత్తి అరుపులే. మస్తాను ఇలా అరవడు, ఎముకలు ఇరిచేస్తాడు. ఒరేయ్, మస్తాన్ మనుషులు ఎవరైనా ఉన్నారేమో పిలవరా. ఈ యదవని ఈగం తోలినట్టు తోలేస్తారు. ఏం కావాలి బాబు? నాకు ఎరా మస్తాన్ పేరు చెప్పి నన్ను భయపెడుతున్నావా? ఎవడ్రా మస్తాన్? ఏదో ఒక రోజు ఈ నడి బజారులోనే మస్తాన్ గారి తలకాయ నరికి ఎడంచేత్తో పట్టుకుని ఏనుగు మీద ఊరెక్కపోతే నా పేరు ఉడతల హరిదాసే కాదు. నాతో పెట్టుకుంటే వేసేస్తా. కోతలు కోయటానికేనరా? శాతల్లోకి వస్తే చేతులు ఎత్తేస్తావు. నీ బుట్ట బెదిరింపులు ఊళ్ళో అందరికీ తెలుసు. మీకేం కావాలి బాబు? 4 కిలోల బియ్యం. మేము కొత్తగా ఈ ఊరికి వచ్చాం. హెడ్ కానిస్టేబుల్ గారి అబ్బాయిని. ఓ పోలీసుడు కొడుకువా? అయితే 10 కొట్టు. 10 రూపీస్. వద్దు బాబు వద్దు, నా మాట విను. రైట్. నిన్ను వీళ్ళ నాన్నతో చెప్పి బొక్కలతో ఇస్తా. చూడు, పోలీసు ప్రతి ఆదివారం రౌడీలకు మామూళ్ళు ఇచ్చుకోకపోతే వేసేస్తా. ఈ మాట మీ బాబుతో చెప్పు. మళ్ళీ కలుద్దాం. కలుస్తా. ఒరేయ్, కత్తి తీసుకుపోరా. రైట్. ఎవడరా అక్కడ? ఏంటి బాబు కావాలా? డబ్బులు లేవు, ఇంటికెళ్ళి తీసుకొస్తాను. అమ్మా, మీ అబ్బాయికి కత్తి చూపించి డబ్బు ఎత్తుకుపోయిన ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న రౌడీ గురించే మీరింత కంగారు పడిపోతున్నారు. వాడి తలదన్నే వాడు ఇంకొకడు ఉన్నాడు మస్తానని. వాడిని చూస్తే మీరు ఇంకా కంగారు పడిపోతారు. అసలు వాడు ఏం చేశాడో మీకు తెలుసా అమ్మా? ఏదో సందర్భంలో మాట వచ్చి తన గురువుని కొన్ని 100 మంది చూస్తుండగా ముక్కలుగా నరికి అవతల పారేశాడు. అది పట్టపగలు. మరి పోలీసులు కేసు పెట్టలేదా? ఎట్టకేం పెట్టారు, కానీ సాక్ష్యం ఏది? ఎవడో ఒకడు ధైర్యం చేసి సాక్ష్యం చెబుదాం అనుకుంటూ ఉండగా పసిగట్టి నిలువున నరికేశాడు. ఇక సాక్ష్యం ఎక్కడిది, కేసు ఎక్కడిది? ఓరి భగవంతుడా, ఇల్లు దాటి వెళ్ళిన వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చిందాకా గుండెలు గుప్పిట్లో పెట్టుకుని ఎలా బతకడం ఈ ఊళ్ళో? ఏమీ చేయలేమమ్మా. ఆ మస్తాన్గాడు ఇప్పటికే ఓ 15 మర్డర్లు చేసి ఉంటాడు. వాడికి ఢిల్లీలోను హైదరాబాద్లోను పై అధికారుల దగ్గర బోల్డ్ అంత పలుకుబడి ఉంది. వాళ్ళ అండ చూసుకుని విత్తల విడిగా వీరవిహారం చేసేస్తున్నాడు వీడు. ఆఫ్టర్ ఆల్ పోలీసులు, మేము ఏం చేయగలం చెప్పండి? ఏమండి, ఇదంతా వింటే నాకెందుకో గుండె గాబరాగా ఉంది. నా మాట విని వెంటనే ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ పెట్టుకోండి. మర్డర్స్ చేయటమే వాడి ప్రిన్సిపలా? అయితే వాడిని ఒకసారి చూడాలని ఉందే నాకు. ఎందుకట? ఏం లేదు, నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి కదా. వాడి ప్రిన్సిపల్స్ నా ప్రిన్సిపల్స్ కలుస్తాయేమోనని.